హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేయగలదు నటి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి పొడాపొడి సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమా కంటే ముందే ఆమెకు శంకర్ బాయ్స్ మూవీలో ఆఫర్ వచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో మంచి అవకాశాన్ని వదులుకుంది. అయినప్పటికీ వరుస ఆఫర్లు వస్తూనే ఉండడంతో కాదనలేకపోయింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో తెనాలి రామకృష్ణ, BABL, నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, ఏజెంట్, హనుమాన్, బొమ్మాలి IPS, శబరి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఓ పక్క ఈ వెండితెరపై బిజీగా ఉంటూనే మరో పక్క బుల్లితెరపైన సందడి చేస్తుంది. డ్యాన్స్ జోడీ డ్యాన్స్ రీలోడెడ్ 3 షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజ్ అయింది. అందులో ఓ కంటెస్టెంట్ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. మన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుందంటారు. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్ పెట్టారు అంటూ ఏడ్చేసింది. అది విన్న వరలక్ష్మి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మా నాన్న పనిలో బిజీగా ఉండడం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయేవారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. అలా ఓసారి నా ఇంట్లోనే 5గురు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకారు. నీది నాది ఒకే కథ అంటూ కంటెస్టెంట్ను పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని వరలక్ష్మి కోరింది.